ఓం శాంతి. 22/88 అవ్యక్త మురళి. వినపడతలేదన్నయ్య, మీట్లో ఉన్నారు మీరు. ఓం శాంతి. ఈరోజు పరదేశీ బాబా తన యొక్క ఆది అనాది దేశవాసులు మరియు సేవార్థం ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కలుసుకునేందుకు వచ్చారు. బాబ్దాదాకి తెలుసు, నా యొక్క ఈ ప్రియమైనటువంటి గారాబ పిల్లలు అనాది దేశం అంటే పరంధామ నివాసులు మరియు సృష్టి యొక్క ఆదిలో ఈ భారత భూమిలోనే సత్యయుగి స్వదేశంలో మీ రాజ్యం ఉండేది. దానినే ఇప్పుడు భారతదేశం అని అంటున్నారు. కాబట్టి ఆదిలో మీరంతా కూడా ఈ భారతదేశ వాసీలే. ఫారినర్స్ కలుసుకోవడం కోసం వచ్చినప్పుడు బాబా అంటున్నారు అనమాట, మరి మేము ఫారిన్ వాళ్ళం అనుకుంటారేమో. కాదు కాదు, ఆది లోపల మీరందరూ కూడా భారతవాసీలే కదా. ఈ భారత భూమిలోనే బ్రహ్మ బాబాతో పాటుగా కలిసి రాజ్యం చేశారు. మీ రాజ్యంలో అనేక జన్మలు సుఖము శాంతి సంపన్నమైన జీవితాన్ని గడిపారు. ఆదిలో ఈ దేశవాసులే కాబట్టి భారత భూమిపై మనసులో స్నేహం ఉంది. భారతదేశం అయితే ఇప్పుడు అంతిమంలో ఎంత బీద దేశంగా మట్టిగా అయిపోయింది. అయినా కానీ మీ దేశం మీదే. ఆత్మలైన మీ అందరి యొక్క స్వదేశం లేదా శరీరధారిగా దేవతా జీవితంలో ఉన్నప్పటి మీ దేశం ఏది అంటే భారతదేశమే కదా. అసలు ఎన్ని జన్మలు మీరు భారతదేశంలో ఉన్నారో జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నారు. విదేశీస్తులు ముఖ్యంగా అడుగుతూ ఉన్నారు అనమాట, భారతదేశంలో ఎన్ని జన్మలు ఉన్నారు మీరు అని అడుగుతూ ఉన్నారు. 21 జన్మలైతే వారసత్వాన్ని అందరూ కూడా బాబా నుండి పొందారు కాబట్టి 21 జన్మలైతే గ్యారంటీగా తీసుకుంటారు. మరి ఆ తరువాత కూడా ప్రతి ఆత్మ కూడా కొన్ని జన్మలైతే భారతదేశంలోనే తీసుకుంటుంది. ఎందుకంటే బ్రహ్మ బాబాకి సమీప ఆత్మలు సమాన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మ బాబాతో పాటుగా స్వయమే పూజ్యులు మరియు స్వయమే పూజారులు అయ్యేటటువంటి పాత్రను కూడా కలిసి అభినయిస్తారు. ద్వాపర యుగంలో ఆది భక్తులుగా కూడా బ్రాహ్మణాత్మలైనటువంటి మీరే అవుతారు. మరి ఆది స్వర్గంలో కూడా ఈ దేశవాసులే అనేక సార్లు భారతవాసీలుగా అయిపోయారు. అందువలన బ్రాహ్మణుల యొక్క అలౌకిక ప్రపంచమైనటువంటి మధువనంతో చాలా చాలా ప్రేమ ఉంటుంది. పేరుకి ఉండడానికి ఫారిన్లో ఉన్నప్పటికీ కూడా 21 జన్మలు హీనపక్షంగా భారతదేశంలోనే మీరంతా కూడా జన్మ తీసుకున్నారు. ద్వాపరయుగం మొదలైన తరువాత కూడా మరి పూజ్యులైన మీరే పూజారులుగా అయ్యి మీరే భక్తి చేస్తారు కాబట్టి చాలా జన్మలు భారతవాసీలుగా అయిపోయారు. అందువల్ల మీ అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మధుగుణం అంటే చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది కదా, ప్రియం అనిపిస్తుంది కదా, ప్రేమ అనిపిస్తుంది కదా అంటున్నారు. ఈ మధువనం అనేది బ్రాహ్మణుల యొక్క చిన్న ప్రపంచం. మరి ప్రపంచం చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా అందరికీ కూడా. అనిపిస్తుందా లేదా? మధువనం అనగానే లేదు లేదులే ఫారిన్ల వాళ్ళకి నాకేం ఇష్టం అనిపించట్లేదు, 2 ఏళ్ళు అయిపోయినా కానీ మననే వెళ్ళినట్టుగా ఉంది అనిపిస్తుందా? మాకైతే సంవత్సరానికి 3 సార్లు 2 సార్లు మధువనానికి వెళ్ళడం అలవాటు అనమాట. అలాంటిది ఇప్పుడు అసలు మధువనం అనేది మాట ఏమైపోయింది, దూరం అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ జీకొండూరు, చెవిటూరు, గోశాలే. మధుబనానికి వెళ్ళాము అని అంటే ఇంకా మధుబనం నుంచి రిటర్న్ వెళ్ళాలి అని అస్సలు అనిపించదు కదా. బాబా కనుక ఒకవేళ ఆజ్ఞ ఇచ్చారే అనుకోండి, మీరు మధుబనంలో ఉన్నారు కదా, మధుబనవాసిగా అయిపోతారా అని బాబా అడిగితే ఆజ్ఞాపిస్తే సంతోషం అయిపోతారు కదా. చాలా మందికి చూడండి ఎలా ఉంటుందో ఏంటో అనేటటువంటి కొత్త కొత్త ఆలోచనతో మధుబనానికి వెళ్ళిపోతారు. ఆ మధుబనంలో 5 రోజులు 6 రోజుల్లో ఉండేసరికి ఇంకా రిటర్న్ రావాలని అనిపించదు. చాలా మంది అడుగుతుంటారు అనమాట, అన్నయ్య గారు నేను ఇంకొక 6 రోజులు ఉంటాను, 15 రోజులు సేవ చేస్తాను, అవకాశం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. మరి ఒకవేళ బాబాని మీరు ఇక్కడే ఉండిపోండి అని ఆజ్ఞాపించారనుకోండి, ఎంత సంతోషం వస్తుంది అందరికీ కూడా, అవునా కదా. లేకపోతే
అయ్యో నేను మా ఊళ్ళో లేకపోతే సేవ ఎవరు చేస్తారు అనే సంకల్పం వస్తుందా? ఉం? సేవ కోసమైతే వెళ్ళాల్సిందే అందరూ కూడా. ఉం? ఇక్కడ ఉండిపోండి అని బాప్దాదా చెప్పినా కానీ సేవ స్మృతి వస్తుందా? వస్తుందా రాదా? నిజంగా చెప్పండి అని అడుగుతున్నాడు బాబా. ఉం? బాబా అందరూ కూడా సేవ చేస్తూ ఉన్నాము, మధుబనానికి వెళ్ళిపోయాము. మధుబనంలో చాలా చాలా బాగుంది అని మనసు కనిపించింది. మరి మనసు కనిపించిన తరువాత బాబా ఉండిపోండి అన్నారే అనుకోండి, సంతోషం అనిపిస్తుందా? లేకపోతే మా సేవ ఏమైపోతుంది, సేవా స్మృతి గాని సేవా స్థానాలు గాని గుర్తుకొస్తున్నాయా? ఉం? గుర్తుపెట్టుకోండి, సేవ చేయించే వారెవరు అసలు? బాబా ఆజ్ఞ కదా. శ్రీమతం ఎలాగైతే లభిస్తుందో దానిని ఆ రూపంగానే పాటించాలి. అటువంటి వారినే సత్యమైన ఆజ్ఞాకారి బిడ్డ అని అంటారు. మరి మధువనంలో ఉంచాలో లేకపోతే సేవకు పంపించాలని బాబ్దాదా తెలుసా లేదా? కాబట్టి అందరినీ కూడా ఉండమని చెప్పడు, అందరినీ వెళ్ళమని కూడా చెప్పడు. ఆయనకి తెలుసు. ఉం? బ్రాహ్మణ పిల్లలు ప్రతి విషయంలో ఎవరు రెడీగా ఉండాలి. ఇప్పుడిప్పుడే ఏ ఆజ్ఞ లభిస్తే ఆజ్ఞ కోసం రెడీగా ఉండాలి. సంకల్ప మాత్రంగా కూడా మన్మతం అనేది కలవకూడదు. ఇటువంటి వారిని అంటారు శ్రీమతానుసారంగా నడిచేటటువంటి శ్రేష్టాతి శ్రేష్టాత్మలు అని అంటారు. ఉం? సేవ యొక్క బాధ్యత బాబ్దాదాది అని మీకు తెలుసు కదా, లేక మీద ఆలోచించండి. నేను ఆ సేవ చేయాలి, ఈ సేవ చేయాలి, ఆ సెంటర్ బాధ్యత నాది, ఈ సెంటర్ బాధ్యత నాది, ఆ పిల్లల్ని చూసుకోవాలి, ఈ పిల్లలకి ఫోన్లు చేయాలి. అసలు ఈ బాధ్యత అంతా ఎవరిది? మీదేనా బాబాదా? ఈ బాధ్యత నుండి కూడా మీరు తేలికగా ఉన్నారు కదా, లేకపోతే కొంచెం కొంచెం బరువుగా ఉన్నారా? ఇంత పెద్ద ప్రోగ్రాం చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని బరువుగా అయితే అనుభవం చేసుకోవడం లేదు కదా. బాబా ఏదైనా పెద్ద ప్రోగ్రాం చేయమన్నారే అనుకోండి, శివ జయంతి ప్రోగ్రాము, దీపావళి ప్రోగ్రాము చేయమని అన్నారు అనుకోండి, వామ్మో నేను ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని బరువుగా అనిపిస్తుందా? అలా లేదు కదా. చేయించేవారు చేయిస్తున్నారు, చేయించేటటువంటి బాబా ఒక్కరే. ఎవరో ఒకరి బుద్ధికి ప్రేరణ ఇచ్చి విశ్వ సేవా కార్యం అనేది చేయిస్తున్నారు మరియు చేయిస్తూ ఉంటారు. కానీ ఎవరు చేస్తే వారు పొందుతారు. అందువలనే పిల్లల్ని నిమిత్తంగా చేశారు కదా. పొందేవారు పిల్లలు. మరి బాబా అయితే పొందరు కదా. ప్రాలబ్ధం పొందడము లేకపోతే సేవా ఫలాన్ని అనుభవం చేసుకోవడము అనేటటువంటిది ఆత్మల యొక్క పని. అందువల్లనే పిల్లల్ని బాబా నిమిత్తం చేస్తారు. సాకార రూపంలో కూడా సేవ చేయించడం చూశారు. ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా చేయించేసి బాబా అవ్యక్త బ్రహ్మ ద్వారా ఎలా సేవ చేయిస్తున్నారో ఇది కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సాకారంగా సేవ చేయించేటటువంటి వేగానికంటే కూడా అవ్యక్త రూపం యొక్క సేవా వేగం చాలా చాలా తీవ్రమైనటువంటి. చేయించేవారు చేయిస్తూ ఉన్నారు, మరియు మీరు తోలు బొమ్మల వలె నాట్యమాడుతూ ఉన్నారు. సేవ కూడా ఒక ఆట అనుకోవాలి. చేయించేవారెవరు? చేయిస్తూ ఉన్నారు. మీరు నిమిత్తంగా అయిపోయి ఒక అడుగుకి కోటాను కోట్ల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. మరైతే బాధ్యత ఎవరిపై ఉంటుందంటారు? చేయించే వారిపైన లేకపోతే చేసేవారిపైన? ఆలోచించండి. ఇది కూడా భారం కాదు అని బాబాకి తెలుసు, కానీ మీరు మాత్రం భారము అని అంటున్నారు. సేవ చేయమంటే వామ్మో మేము చేయలేము, లేకపోతే నేను చేస్తున్నాను, భారంగా భావిస్తూ ఉన్నారట. మీరు భారం అంటున్నారు కాబట్టి బాబా కూడా భారము అని మాట వాడాల్సి వస్తుంది. బాబా కోసం అయితే అన్ని జరిగే ఉన్నాయి, కేవలం గీత గీస్తున్నారు అంతే. మరి గీత గీయడం కష్టం అనిపిస్తుందా? ఇలా బాబ్దాదా సేవ చేయిస్తున్నారు. సేవ కూడానట కేవలం గీత గీసినంత సహజం. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ గీసే ఉంది, ఆ గీత మీద గీత గీయడం అంతే. సేవ చేసేసారు ఆల్రెడీ మీరు అంతకు ముందు. బాధ్యత అంతా ఎవరిది? బాబాది. నిమిత్తంగా చేస్తున్నాను, చేయించేటటువంటి వాడు బాబా. ఎవరి చేత అవసరమో, ఎవరి చేత ఏ సేవ చేయించాలో ఆ సేవ చేయిస్తూ ఉన్నారు.
నిమిత్తంగా ఈ ఆట ఆడుతూ ఉన్నారు. ఎలా అయితే మా యొక్క విఘ్నాలు ఆటలానే ఉంటాయో అదే విధంగా సేవ కూడా శ్రమ కాదు, ఒక ఆట. ఇలా అనుకోవడంలో సేవ లోపల సదా తాజాదనాన్ని అనుభవం చేసుకుంటారు. నేను చేస్తున్నాను అంటే శ్రమ అనిపిస్తుంది. చేయించేవాడు బాబా, నేను నిమిత్తంగా చేస్తున్నాను అని అనుకుంటే ఒక ఆటలాగా అనిపిస్తుంది. ఎవరైనా ఆట అసలు ఎందుకు ఆడతారు? అలిసిపోవడానికా, రిఫ్రెష్ అవ్వడానికా? రిఫ్రెష్ అవ్వడానికే కదా. ఎంత పెద్ద కార్యమైనా కానీ అది ఆట కాబట్టి ఆట ఆడడం ద్వారా తాజాగా అయిపోతారు. ఎంత అలసట తీసుకువచ్చేటటువంటి ఆట అయినా కానీ అలసట అనిపించదు. ఎందుకంటే మనస్సు యొక్క ఆసక్తితో ఆట అనేది ఆడతారు. ఆ ఆటలో ఎంత కష్టపడాల్సి వచ్చినా కానీ వాళ్ళకి అది చాలా చాలా ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే ఆ ఆటని ఇష్టంతో ఆడుతున్నారు. అదే లౌకిక కార్యం ఏదైనా కానీ భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాధ్యతని భావించి చేస్తారు, సంతోషంగా చెయ్యరు. శరీర నిర్వహణార్థం ఇది చెయ్యాల్సిందే, తప్పదు అని చేస్తారు. బాధ్యత అని అనుకుని చేస్తారు కాబట్టి శ్రమగా అనిపిస్తుంది. శారీరకంగా కానీ లేదా బుద్ధితో శ్రమ చేసే పని ఏదైనా కానీ బాధ్యత అని భావించి చేయడం ద్వారా అలసటను అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే మనస్సు యొక్క సంతోషంతో చెయ్యరు, చెయ్యాలి తప్పదు అనుకుంటారు. అంతేనా? ఇంట్లో పనులు చేయాలనుకోండి, ఓపిక లేదనుకోండి, అయినా కానీ ఏమనిపిస్తుంది? చెయ్యాలి కదా, తప్పదు కదా, నా బాధ్యత కదా, నా పిల్లలకి క్యారేజీ పంపించాలి కదా అని అనుకున్నప్పుడు భారం అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఇష్టమైన ఆట ఆడితే ఏమనిపిస్తుంది? చాలా ఉల్లాసంగా ఉంటుంది, అస్సలు అలసట అనేది ఉండదు కదా. అలౌకికంలో కూడా బాబా సేవ ఏదన్నా చెప్పామనుకోండి, ఎంత సేవైనా చేస్తారు. అదే సేవలో సగభాగం ఇంట్లో చేయండి, వామ్మో చాలా కష్టపడిపోతున్నానని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకని? ఇష్టంతో చేస్తారు. అందుకోసమే అంటారు, ఇష్టంతో చేసేది ఏది కూడా కష్టం అని అనిపించదు. ఇష్టపడి చేయాలి, కష్టపడి కాదు. ఈ సేవా కార్యం అయితే స్వయమే చేస్తున్నారు కాబట్టి తేడా ఉంటుంది కదా. మనస్సు యొక్క ఉత్సాహంతో సంతోషంతో చేసే పని లోపల అలసట అనేది ఉండనే ఉండదు. ఎవరికైనా అలసట అనిపిస్తుందా? శివయ్యన్నయ్య పని చేస్తూ ఉంటారు కదా హోటల్ లోపల, చాలా శ్రమ అనిపిస్తుందా? కష్టం అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? సంతోషంతో పని చేస్తే అస్సలు అలసట అనేది ఉండనే ఉండదు కాబట్టి భారంగా అనిపించదు. అక్కడక్కడ పిల్లల పైన సేవార్థం చాలా పనుల యొక్క భారం పడుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల అప్పుడప్పుడు అలసటను అనుభవం చేసుకుంటూ ఉన్నారు. అయినా కానీ కొంతమంది పిల్లలైతేనట అలసిపోని వారిగా అయ్యి సేవ చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహ ఉల్లాసాల్లోనే ఉంటున్నారంట. అది బాబా కూడా తెలుసు. కానీ అలా ఎక్కువ సమయం చేస్తే దాని యొక్క ప్రభావం కూడా పడుతుంది. అయినా కానీ ధైర్యం పెట్టుకొని ముందుకు వెళ్ళడాన్ని చూసి బాబ్దాదా చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా బుద్ధిని మాత్రం తేలిగ్గా ఉంచుకోండి అని చెప్తున్నారు బాబ్దాదాట. అసలు పిల్లలు చేసేటటువంటి ప్లాన్లు ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి అనేటదంతా కూడా వతనంలో కూర్చొని చూస్తూ ఉంటారంట. ప్రతి బిడ్డ, ప్రతి పిల్లవాడు కూడా ప్రతి సమయం రోజంతటిలో కూడా ఎంత సమయం స్ఫూర్తి చేస్తున్నారు, ఎంత సమయం సేవ చేస్తున్నారు అనేది రికార్డు బాబ్దాదా దగ్గర ఉంటుందంట. ఉంటుందా? నన్ను ఆడు చూడొచ్చారులే, నేను స్ఫూర్తి చేయకపోతే ఏమైందిలే అనుకుంటున్నారా? నేను ఇంత సేవ చేశాను, కాసేపు జ్ఞాపకం చేయకపోతే ఏమైందంట? స్మృతి ఎంత సమయం చేస్తున్నారు, సేవ ఎంత సమయం చేస్తున్నారు అనేది రికార్డు మన దగ్గర ఉండదు కదా. ఇవాళ ఒక రోజు గడిస్తే అమ్మయ్య, రేపటి రోజున నిన్నటి రోజు ఏం చేసామో కూడా మర్చిపోతాం. అందుకోసమే చార్ట్ రాయండి అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అసలు చార్ట్ అంటే కూడా పిల్లలు చాలా మంది మర్చిపోయారు అనే ఉద్దేశంతో మరలా చార్ట్ని ఈ రోజున ప్రత్యేకంగా పిల్లలైన మీ అందరి దగ్గరికి కూడా వాట్సాప్ గ్రూప్ లో పంపించడం జరిగింది. మేము చూసాము అన్న వాళ్ళకి సార్ చేయొద్దన్నమ్మ, తమ్ము సింబల్ చూపించండి. 1 2 3 ముగ్గురే చూశారు. వెరీ గుడ్. మీ ప్రపంచంలో రికార్డులు పెట్టుకోవాలంటే చాలా సాధనాలు ఉంటాయి. బాబా దగ్గర అయితే విజ్ఞాన సాధనాల కంటే కూడా, సైన్స్ పరికరాల కంటే కూడా చాలా పరిశుద్ధమైన సాధనాలు ఉంటాయి. అవి స్వతహాగానే పనిచేస్తూ ఉంటాయి. విజ్ఞాన సాధనాలన్నీ కూడా కరెంటు ఆధారంగానే పనిచేస్తాయి. సూక్ష్మవతనం అంటేనే లైట్,
సాకార వతంలో కరెంటుతో పనిచేసే సాధనాలన్నీ కూడా ప్రకృతి యొక్క సాధనాలు. కానీ అవ్యక్త వతనంలో ఉన్నటువంటి సాధనాలన్నీ కూడా ప్రకృతి సాధనాలు కాదు. ప్రకృతి అయితే రూపాన్ని మారుస్తూ ఉంటుంది. ఎందుకంటే మొదట్లో సత్వగా ఉంటుంది, తర్వాత రజోగా, తర్వాత తమోగా మారిపోతూ ఉంటుంది. మరి ఈ సమయంలో అయితే ప్రకృతి అంతా కూడా పూర్తి తమోగుణిగా అయిపోయింది కాబట్టి సాధనాలు ఇవాళ పనిచేస్తాయి, రేపు పనిచేయదు కదా. కొంతమందికి నెట్ పనిచేస్తుంది, కొంతమందికి నెట్ పనిచేయదు. కొంతమంది జూమ్ మీటింగ్ లో బ్రహ్మాండంగా వింటూ ఉంటారు, కొంతమంది అన్నయ్య గారు మాకు నెట్ రావట్లేదు, మాకు వినపడడం లేదు, మాకు కనపడడం లేదు అని అంటుంటారు. ఎందుకని అంటే మరి ప్రకృతి కూడా తమో ప్రధానం అయిపోయింది కాబట్టి సాధనాలు కూడా ఒక్కోసారి పనిచేస్తాయి, ఒక్కోసారి పనిచేయవు. కానీ అవ్యక్త వతనంలో ఉన్నటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకృతికి అతీతంగా ఉంటాయి కాబట్టి అవి సతో రజో తమోలాగా పరివర్తన కావు. ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే అలాగా ఈ సూక్ష్మ సాధనాలు సదా తమ పనిని తాను చేస్తూనే ఉంటాయి. కాబట్టి అందరి యొక్క రికార్డు చూడడం అనేది బాబ్దాదాకి కష్టమేమీ కానే కాదు. మీకైతే సాధనాలను సంభాళించడమే కష్టమైపోతుంది కదా. బాబ్దాదా అయితే నా పిల్లలు స్మృతి ఎంత సమయం చేస్తూ ఉన్నారు, సేవ ఎంత సమయం చేస్తూ ఉన్నారు అనేటటువంటి రికార్డు చూస్తారు. ఎందుకంటే స్మృతి, సేవ ఈ రెండింటి యొక్క సమానత ఏదైతే ఉందో అది మీకు ఎక్స్ట్రా ఆశీర్వాదాన్ని ఇప్పిస్తుంది. సేవ చేయమంటే మాత్రం అందరు రెడీగా వచ్చేస్తారు. అక్కయ్య గారు చెప్పండి, అన్నయ్య గారు చెప్పండి, మేము సేవ కోసం వచ్చేస్తాం అని సమయం తీస్తూ ఉంటారు కదా. ఒక్కోసారి ఉన్న సమయానికంటే కూడా ఎక్కువ సమయం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నియమానికంటే కూడా ఎక్కువ సమయం. ఎలాగంటే మొన్న చూడండి రాయపూడిలో మనం ప్రోగ్రాం పెట్టాం కదా, అర్ధరాత్రి 2 దాకా కూడా చేశారు బ్రహ్మానంద అన్నయ్యను పుణ్యవతి అక్కయ్య వాళ్ళు. అక్కయ్య గారు గుర్తుందా మీకు? రాత్రి 2 దాకా కూడా పులిహార చేస్తూ ఉన్నారు. అసలు ఎలా కలబెడుతూ ఉన్నారంటే ఉన్న సమయానికంటే కూడా నియమం కంటే కూడా ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తున్నారు. సమయాన్ని సేవ కోసం ఉపయోగించడం మంచి విషయమే. ఎందుకంటే మీరు ఏదైనా సేవ చేశారే అనుకోండి, ఆ సేవ ద్వారా శక్తి కూడా లభిస్తుంది. సేవలో విజయిగా అయిన కారణంగా చిన్న చిన్న విషయాల నుంచి కూడా ఆటోమేటిక్గా రక్షింపబడతారు. పిల్లల సేవ చేసే దాని గురించట బాబ్దాదాకు చాలా చాలా సంతోషంగా ఉందంట. అంతేకాదు సేవ చేయాలనే ధైర్యాన్ని చూసి బాబా కూడా ఆ పిల్లల యొక్క ధైర్యానికి బలిహారం అయిపోతూ ఉన్నారట. కానీ గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తున్నారు, పాయింట్ క్యాచ్ చేయండి. ఏ సేవ అయితే స్మృతిలో, ఉన్నతిలో విఘ్నం వేయడానికి నిమిత్తం అవుతుందో అటువంటి సేవా సమయాన్ని తగ్గించవలసి ఉంటుంది. అర్థమైందా పాయింట్? మీరు ఏదైనా ఒక సేవ చేశారు, ఆ సేవ చేయడం ద్వారా మీరు చేసే స్మృతిలో విఘ్నం కలుగుతుంది, మీరు ఉన్నతిలోకి అవ్వడానికి విఘ్నం కలుగుతుంది అనుకోండి, అటువంటి సేవ ఎక్కువ సమయం చేయకండి, సమయాన్ని తగ్గించండి. అంటే ఉదాహరణకి రాత్రి 12 దాకానో 1 గంట దానికానో మెలుగుగా ఉండి సేవ చేశారే అనుకోండి, అమృత వేళ తాజాగా ఉండగలుగుతారా? ఉండలేరు కదా. చెక్ చేసుకోండి. మామూలుగా కూడా ఉంటుంటారు, యోగం బాగా కుదరాలి అని అంటే ప్రాపర్ డైట్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ రెస్ట్ ఉండాలి అని ఒకసారి చెప్పారు కదా. అర్ధరాత్రి పూట బాగా బిర్యానీ తినేశారనుకోండి, 11కి బొజ్జ నిండా తిన్నారనుకోండి, అమృతలో లేకపోగలుగుతారా? యోగం బాగా చేయగలుగుతారా? బాబాని యోగం చేయాలి, యోగం చేయమన్నాడు కదా బాబా అని చెప్పి రెయ్యింబౌళ్ళు అసలు నిద్ర కూడా పోకుండా యోగమే చేస్తూ ఉన్నారనుకోండి, ఆ యోగం పర్ఫెక్ట్ గా ఉంటుందంటారా? ప్రాపర్ స్లీప్ ఉండాలి, యోగం చేసేటప్పుడు నిద్ర వస్తాం. కొద్దిమంది తీవ్ర పురుషార్థులు ఉంటారు, కొంతమంది మేము 2కి లేచి యోగం చేస్తామని అంటారు. పాప 2 నుంచి 4 దాకా యోగం చేస్తారు, కానీ 4 to 5 మధ్యలో నిద్రలో పెడతారు. అసలైన టైం అది కదా. బ్రహ్మ ముహూర్త సమయం అంటే 3:45 to 4:45. ఆ సమయంలో చేయాల్సింది పోయి మేము 2కే చేస్తాం. భలే చెయ్యండి, తప్పులేదు, కానీ కంటిన్యూటీ చేయాలి. చేసిన తర్వాత నిద్రపోతే కూడా ఉపయోగం లేదు. మరి 2కి ప్రతిరోజు కూడా లేచి యోగం చేసి నిద్రపోకుండా ఉండాలి అని అంటే ఎన్ని గంటలు రెస్ట్ ఉండాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, అసలు ప్లాన్ చేసుకోవాలి కదా. ప్రతి వ్యక్తికి 6 గంటలో 7 గంటలో సుఖమైన నిద్ర అనేది ఉండాలి. నిద్ర ఉండాలంటే కనీసం 7:30-8 గంటలు నిద్రపోవాలి.
7:30, 8 మేము నిద్రపోతున్నాం అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి మమ్మీలో. సాయంత్రం 7:30, 8 నిద్రపోతాము. అలా 7:30కి నిద్రపోతే పొద్దున్నే 2కి లేగగలుగుతారు. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. 9కి నిద్రపోతుంటే 3 గంటలకు లేగగలుగుతారు. 10 గంటలకు నిద్రపోతే 4 గంటలకు లేగగలుగుతారు. 11కి పడుకుంటే తేడా వస్తుంది కదా. మరి రాత్రి 12 దాకా 1 గంట దాకా మెలకుగా ఉండి సేవ చేస్తే అమృత వేళ తాజాగా ఉండలేరు. యోగంలో కూర్చున్నా గానీ నియమ ప్రమాణంగా మాత్రమే కూర్చోగలుగుతారు కదా. ఏదో చేసామంటే చేసాము, అవునా. నేమీనాథ్ అని అంటారు అనమాట. ఎంత కూరుపాట్లు నడుస్తున్నా గానీ వెళ్ళి పడుకోవచ్చు కదా నాన్న అంటే, బాబా చెప్పారు కదండి నియమం ప్రకారంగా యోగం చేయమన్నారు కదా అని చెప్పి బలవంతపు శాపన అర్థం అంటారే, బలవంతార్థంగా కూర్చుంటారు. అమృత వేళ చేసామంటే చేశాము, కానీ ఉపయోగం ఉందా? అడు నిద్ర రాదు, యోగము సరిగ్గా చేయలేదు, రెండింటికి చెడ్డ రేవడి అని అంటారు చూసారు. అట్లా అయిపోతుంది. ఎందుకంటే ఇలా అమృత వేళ శక్తిశాలిగా లేరనుకోండి, రోజంతటి స్మృతిలోనూ సేవలో కూడా తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే సేవా ప్లాన్లు తయారు చేయడంలో, సేవను ప్రత్యక్షంలోకి తీసుకురావడంలో సమయం పట్టచ్చు, కానీ రాత్రి సమయాన్ని తగ్గించండి. 12 దాకా సేవ చేయాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని 1 గంట తగ్గించుకోండి. 11 గంటలకల్లా నిద్రపోండి. 1 గంట పని చేయడానికి బదులుగా శరీరానికి విశ్రాంతి ఇచ్చారే అనుకోండి, అమృత వేళ చాలా బాగుంది. సేవ కదా, సేవ చేయమన్నారు కదా అని 12 దాకా, 1 గంట దాకా, 2 దాకా మేలుకొని చేస్తే ఏమవుతుంది? అమృత వేళ తేడా వస్తుంది, అవునా కదా. లేకపోతే శరీరానికి విశ్రాంతినిస్తే ఏమవుతుంది? అమృత వేళ చాలా చాలా బాగుంటుంది. బుద్ధి కూడా తాజాగా ఉంటుంది. లేకపోతే సేవ అయితే చేస్తున్నాం కానీ స్మృతి చాటి ఎంత ఉండాలో అంత ఉండడం లేదు అని మనస్సు కూడా తింటూ ఉంటుంది. ఇది ఇలా అవ్వాలి కానీ అవ్వడం లేదు అని ఇలా ఏ సంకల్పం అయినా మనసులో మాటి మాటికి వస్తుంది అని అంటే, ఆ సంకల్పం కారణంగా బుద్ధి కూడా తాజాగా ఉండదు. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తున్నారు, బాగా అబ్జర్వ్ చేయండి. సేవ చేస్తూ ఉంటారు కానీ స్మృతి తగ్గిపోయింది అనుకోండి, స్మృతి చార్ట్ ఎక్కువ లేదనుకోండి, ఎందుకంటే స్మృతి సేవ 2 బ్యాలెన్స్ లో ఉంటేనే చాలా ఫ్రెష్ గా ఉండగలుగుతాం. దాని ద్వారా ఎక్స్ట్రా ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. మేము సేవ బాగా చేస్తున్నాం కదా అని చెప్పి యోగమే చేయలేదనుకోండి, యోగం యొక్క పర్సంటేజ్ని తగ్గించేశారే అనుకోండి, అరే యోగం తక్కువ చేశాను మీ మనస్సు మీకు తినేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇది ఇలా అవ్వాలి కదా కానీ అవ్వడం లేదే. ఇలా ఏ సంకల్పం అయినా మీ మనసులో మాటి మాటికి వస్తుంది అని అంటే, మీరు ఏదైతే ఒకటి చెయ్యాలి అనుకుంటారు, అది కాదు, చెయ్యలేకపోతూ ఉన్నారు. అయ్యో ఇలా కావడం లేదే, ఇలా కావడం లేదే అని మనసులో మాటి మాటికి సంకల్పం వచ్చింది అని అంటే, ఆ సంకల్పం వస్తున్న కారణంగా బుద్ధి కూడా ఫ్రెష్నెస్ ఉండదు. ఎందుకంటే బుద్ధి తాజాగా ఫ్రెష్గా ఉందనుకోండి, 2-3 గంటల్లో చేసే పనిని 1 గంటలో చేయగలుగుతారు. అందరికీ అనుభవమే కదా. మీకు చెయ్యాలి అనే మనస్సు ఉండి, ఇష్టం ఉండి, బుద్ధి రిలాక్స్డ్గా ఉందనుకోండి, అవలీలగా ఎంత పనైనా చేసేస్తారు కదా. అదే ఇష్టం లేకుండా చేయమంటే, అలిసిపోయిన బుద్ధితో చేస్తే సమయానికంటే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి బుద్ధి ఎంత తాజాగా ఉంటుందో, అంటే శరీరం యొక్క లెక్క ప్రకారంగా కూడా తాజాగా, మరియు ఆత్మిక రూపంలో, ఆత్మిక ఉన్నతి రూపంలో కూడా తాజాగా, ఇలా డబల్ తాజాదనంగా ఉంటే గంటలో చేసే పని అర్ధ గంటలో చేసేస్తారు. అర్థమవుతుందా పాయింట్? ఒకటి, దేహము ఫ్రెష్గా ఉండాలి, అంటే బాడీకి కరెక్ట్గా ప్రాపర్ రెస్ట్ ఉండాలి. రెస్ట్ లేదనుకోండి, రాత్రి దాకా వ్యాపారం ఉంది కదా అని బిజినెస్ లోపల బిజీ అయిపోయి 11కి నిద్రపోయారనుకోండి, అలిసిపోయినటువంటి బాడీకి పొద్దున్నే మెలకు వస్తుందా? మెలకు వచ్చినా కానీ యోగం చేయగలుగుతారా? నియమ ప్రమాణంగా చేయగలుగుతారా? చేయలేరు కదా. కాబట్టి శరీరం యొక్క లెక్క ప్రకారము తాజాగా ఉండాలి, ఆత్మిక ఉన్నతి రూపంలో కూడా తాజాగా ఉండాలి. ఇలా గనక తాజాదనం ఉంది అనుకోండి, మీరు గంటలో చేసే పని అర్ధ గంటలో చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క దినచర్యలో బుద్ధిని తాజాగా ఉంచుకునే ధ్యాస పెట్టుకోండి. బాబా తాజాగా ఉండమన్నాడు కదా, ఫ్రెష్గా ఉండమన్నాడు కదా అని చెప్పి ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు కూడా చేసుకోమాకండి. కొద్దిమందికి ఎప్పుడు చూసినా నిద్ర వస్తానే ఉంటుంది, ఖాళీ ఉంటే చాలు నిద్రలోకి వెళ్ళిపోతా ఉంటారు కదా.
యోగం చేయండి రా బాబు అంటే నిద్ర వచ్చేస్తుంది. పాపం విడి టైంలో బాగా కబుర్లు చెప్తారు, సేవంతి అని గంటలు గంటలు చెప్తాం చేసేస్తా ఉంటారు. యోగం చేయమంటే మాత్రం నిద్ర వచ్చేస్తా ఉంటుంది. అంటే శరీరం యొక్క విశ్రాంతి, ఆ శరీరానికి ఎంత సమయం అయితే విశ్రాంతి అవసరమో ఆ లెక్క ప్రకారం విశ్రాంతి తీసుకునే ధ్యాస పెట్టుకోండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు సేవావకాశాలు ఉంటాయి. 1 నెల లేదా 2 నెలల్లో 1, 2 సార్లు ఎప్పుడైనా నిద్రించడానికి ఆలస్యం అవడం అనేది వేరే విషయం. కానీ అదే పనిగా శరీరం అలిసిపోతూ ఉందనుకోండి, స్మృతిలో తేడా వచ్చేస్తుంది. గమనించుకోండి. ఎలాగైతే సేవ కోసం కార్యక్రమాలు తయారు చేసుకుంటూ ఉంటారో, దీనికోసం 4 గంటల సమయం తీయాలి అంటే తీస్తున్నారు. అదే విధంగా స్మృతి కోసం కూడా సమయాన్ని నిర్ణయించుకోవలసినదే. ఇది కూడా అవసరమని భావించి ఈ విధి ద్వారా మీ కార్యక్రమాన్ని తయారు చేస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలే కానీ సోమరిగా అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. శరీరానికి విశ్రాంతి ఇవ్వమన్నాడు కదా బాబా అని చెప్పి ఎప్పుడు చూసినా పడుకునే ఉంటే వాళ్ళని ఏమంటారు? మీరు పడుకున్నటువంటి మంచం కూడా మిమ్మల్ని అసహించుకుంటుందంట. ఏంది ఎప్పుడు చూసినా నా మంచాన్ని అంటి పెట్టుకుని ఉంటాడు ఈయన అని. శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలే కానీ సోమరిగా కాకూడదు. ఈ విధంగా నడవండి. ఎందుకంటే రోజు రోజుకి కూడా సేవలో మరింత తీవ్ర వేగంతో వెళ్ళే సమయం వస్తుంది. ఈ సంవత్సరంలో సేవ అంతా పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు, స్మృతిని పెంచుకోవచ్చు అని మీరు అనుకుంటారు. కానీ రోజు రోజుకి కూడా సేవా కార్యం అనేటటువంటిది క్రొత్తగా మరియు పెద్దగా జరగనున్నదే. అందువలన స్మృతి మరియు సేవ రెండింటి యొక్క సమానతను పెట్టుకోండి. అమృత వేళ తాజా అదే పనిని గనక మీరు రోజంతా సమయానుసారంగా చేస్తూ ఉన్నారనుకోండి, బాబా యొక్క ఆశీర్వాదాలు కూడా మరిన్ని లభిస్తాయి. మరియు బుద్ధి కూడా తాజాగా ఉన్న కారణంగా చాలా త్వరగా మరియు సఫలతాపూర్వకంగా కార్యాన్ని చేయగలుగుతారు. అర్థమైందా? బాబా అయితే చూస్తున్నారంట నా పిల్లలు ఎలా ఉన్నారు అని. పిల్లలందరి లోపల ఉల్లాసం అయితే చాలా ఉంది. అందువల్ల శరీరాన్ని గురించి కూడా ఆలోచించట్లేదు కదా రత్నకుమారయ్య. సేవ ఉంది అని అంటే గురువారం నాడు ఎవరన్నా స్పెషల్ భోగ్ చెయ్యాలి అని అన్నారు అని అంటే అస్సలు ఓపిక వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అక్కయ్య గారికి, మాతాజీకి. అస్సలు శరీరం గురించి కూడా ఆలోచించడం లేదంట. ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ముందుకెళ్ళడం బాబ్దాదా కూడా మంచిగా అనిపిస్తూ ఉందంట. నా ఈ పిల్లలు చాలా సేవ లోపల ముందుకెళ్తున్నారు అని అనిపిస్తుంది. కానీ సమానత అనేది తప్పనిసరిగా కావాలి. చేస్తూ ఉంటున్నారు, నడుస్తూ ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు పని ఎక్కువైపోతే ఆ పని భారం కారణంగా బుద్ధి అలసిపోతుంది. దాని కారణంగా ఎంతైతే చేయాలనుకుంటున్నారో అంత చేయలేకపోతూ ఉన్నారు. మరి పని ఎక్కువైన కారణంగా ఎవరి ద్వారా అయినా కొంచెం అలజడి జరిగింది అనుకోండి, ఆ అలసట కారణంగా చిటపట్లు వచ్చేస్తాయి. ఎవరన్నా ఇసుకుంటున్నారు అంటే అర్థమైందమ్మా, వాళ్ళకి ఓపిక అయిపోయింది, ఓపిక తగ్గిపోయింది. అర్థమవుతుంది కదా అందరికీ కూడా. ఇసుగులు వచ్చేస్తా ఉంటాయి, చిటపటలాడుతూ ఉంటారు. దీనివల్ల సంతోషం తగ్గిపోతూ ఉంటుంది. సేవ ద్వారా శక్తి లభిస్తుంది, సంతోషం వస్తుంది అని లోపల బాగానే ఉంటున్నారు. కానీ శరీరం పాతది కదా, కాబట్టి శరీరాన్ని అతిలోకి వెళ్ళమాకండి, సమానత ఉంచుకోండి. స్మృతి సేవ. స్మృతి చార్ట్ లోపల అలసట యొక్క ప్రభావం ఉండకూడదు. మీరు సేవ చేస్తున్నారు, బాడీ బాగా అలిసిపోయింది, మరి యోగం చేయాలంటే కుదురుతుందా? మేము సేవ చేశాం కదా అని అంటున్నారు. కానీ ఆ సేవ చేసిన ప్రభావం దేని మీద పడింది? స్మృతి చార్ట్ మీద పడింది. సేవలో ఎంత బిజీగా ఉన్నా కానీ అలసటను తొలగించేటటువంటి విశేషమైన సాధనం ఏంటి అంటే, ప్రతి గంటకి లేదా 2 గంటలకి ఒక్కసారైనా కానీ, ఒక్క నిమిషమైనా కానీ శక్తిశాలి స్మృతి కోసం సమయాన్ని తీయండి. శరీరంలో బలహీనత వచ్చేసింది అనుకోండి, శక్తిని వాళ్ళంటే ఏం చేస్తుంటారమ్మా, 2 గంటలకు ఒకసారి బలాన్ని ఇచ్చేటటువంటి మందు వేసుకోమని వైద్యులు ఇస్తారు కదా. మరి అప్పుడు సమయం తీసి మందు వేసుకోవాల్సి ఉంటుంది కదా. అదేవిధంగా మధ్యలో ఒక్క నిమిషమైనా సరే శక్తిశాలి స్మృతి కోసం తీస్తే దాంట్లో అన్ని విటమిన్లు వచ్చేస్తాయి.
ఏ విటమిన్ వస్తుంది, బి విటమిన్ వస్తుంది, సి విటమిన్ వస్తుంది. ఓకేనా? పాయింట్ అర్థమవుతున్నాయి కదా అందరికీ కూడా? చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అనిపిస్తుందా? వివరణ దీని లోపల వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా, అన్ని డీటెయిల్ గా బాబానే చెప్తున్నారు. శక్తిశాలి స్మృతి అనేది ఎందుకు ఉండడం లేదో చెప్పాను కదా. మీరు బాబా వారు మరియు బాబా మీ వారు. సర్వ సంబంధాలు బాబాతో ఉన్నాయి. మనస్పూర్వకమైనటువంటి స్నేహం ఉంది. జ్ఞాన సాగరులు, ప్రాప్తి యొక్క అనుభవీలు. అయినా కానీ నాకు శక్తిశాలి స్మృతి ఎందుకు ఉండడం లేదు అనిపిస్తుందా? ఎప్పుడప్పుడు సేవ చేస్తూ ఉంటే అలసిపోతున్నారు. దాని ద్వారా చేసే పని లోపల చిటపట్లు వచ్చేస్తూ ఉన్నాయి, చిరుబురులాడుతూ ఉన్నారు. ఎలాగైతే బాడీకి ఓపిక అయిపోయింది అనుకోండి, బలహీనం అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? బలంగా ఉండడం కోసం అవి ఇవి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా 2 గంటలకి 3 గంటలకి టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు కదా. అదేవిధంగా మనస్సు కూడా ఎలా ఉండాలి? సదా బుద్ధి ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి అని అంటే సేవ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ సేవ చేస్తున్నప్పటికీ కూడా మధ్య మధ్యలో గంటకి ఒక్కసారి కానీ 2 గంటలకి ఒక్కసారి కానీ ఒక్క నిమిషమైనా కానీ శక్తిశాలి స్మృతి యొక్క అభ్యాసం చేయండి. దాని ద్వారా బుద్ధి ఫ్రెష్నెస్ వస్తుంది. ఎలాగైతే టాబ్లెట్ వేస్తే వెంటనే శక్తి వస్తుందో, మాధవక్య హెర్బా లైఫ్ లోపల కూడా ఒకటి ఉంటుంది అనమాట, పౌడర్ 24 అని అంటారు. ఆ 24 పౌడర్ వేసుకుంటే అస్సలు ఏమాత్రం ఓపిక లేదు, పడిపోయేటటువంటి స్థితిలో ఉన్నోడైనా సరే ఆ గ్లాసు నీళ్ళు వేసుకున్న తర్వాత పరిగెత్తుతాడు అనమాట. అలాంటి అనుభవం ఉందనమాట. కొన్ని మెడిసిన్స్ అట్లా ఉంటాయి, శక్తిని ఇచ్చేస్తా ఉంటాయి, వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు చూసారా. అలాంటి ఎలాగైతే శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీలు ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా మీ బుద్ధి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఏం కావాలి? గంటకు 2 గంటలకు ఒక్కసారి ఒక్క నిమిషమైనా శక్తిశాలి స్మృతి అనేది చెయ్యాలి. అందుకోసమే కొన్నిట్లో ట్రాఫిక్ కంట్రోల్ టైమింగ్స్ లోపల ప్రతి గంటకి కూడా 1 నిమిషం శాంతికి శక్తిసే అనేటటువంటి పాట పెట్టడం జరుగుతుంది. అబ్జర్వ్ చేశారు ఎవరన్నా? ఉన్నాయా ఎవరి దగ్గరన్నా? గంటకి కూడా మీ యొక్క సెల్ ఫోన్లో గంటకి ఉండేటటువంటి టైంని కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ పాట వచ్చినప్పుడు ఏం చేయాలి? కబుర్లు చెప్పుకోవాలా, అటు ఇటు తిరగాల, పూర్తి సైలెన్స్ స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆ 1 నిమిషం 2 నిమిషాలు ఆ యొక్క స్థితిలో ఉండాలి. ఒకటి ఫిక్స్, ఎవరు అంటే మనం బాబా వాళ్ళం. బాబా ఎవరు అంటే మీ వారు. సర్వ సంబంధాలు బాబాతో ఉన్నాయి. బాబా అంటే మనస్పూర్వకమైనటువంటి స్నేహం ఉంది. జ్ఞాన సాగరులు మీరందరూ కూడా బాబా నుండి ప్రాప్తిని పొందడంలో అనుభవీ మూర్తులు మీరందరూ కూడా. అయినా కానీ నాకు శక్తిశాలి స్మృతి ఎందుకు ఉండడం లేదు? దాని యొక్క కారణం ఏంటి? స్మృతి యొక్క లింక్ ఉండడం లేదు, తెగిపోతుంది. అందువలన తిరిగి జోడించడంలో సమయం పడుతుంది, శ్రమ అనిపిస్తుంది. శక్తిశాలికి బదులుగా బలహీనం అయిపోతూ ఉన్నారు. బాబాని మర్చిపోవడంలా. బాబా అయితే ఓకే, పర్ఫెక్ట్, ఆయన అయితే గుర్తుంటాడు, స్మృతి ఉంటుంది, బాబా అనే విషయం గుర్తుంటుంది. కానీ శక్తిశాలి స్మృతి ఉండాలి అంటే బాబాతో మనకున్న లింక్ తెగిపోకూడదు. నా దగ్గర ఫోన్ ఉంది, మీ దగ్గర ఫోన్ ఉంది, మధ్యలో లైన్లు కరెక్ట్గా ఉంటేనే కదా పర్ఫెక్ట్గా మాట్లాడగలిగేది. ఆ లైన్ కనుక పర్ఫెక్ట్గా లింక్ సరిగ్గా లేదనుకోండి, నేను ఎంతసేపు మాట్లాడినా కానీ మీకేంటి, అరే రే రామన్నే మాట్లాడుతున్నారుగా, నాకు వినపడడం లేదన్నయ్యా అని అంటారు. అవునా కదా? అంతకుముందు ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా ఎలా ఉండేవి? గరగరా సౌండ్లు వస్తూ ఉండేవి అనమాట. ఎందుకంటే వాతావరణంలో మార్పులు వచ్చాయనుకోండి, ఫోన్లు కూడా సరిగ్గా పనిచేయవు, లింక్ సరిగ్గా లేదు అని అంటుంటారు. ఈ మధ్య కాలంలో 2-3 రోజులు కూడా అలానే చాలా మందికి సెల్ ఫోన్ కూడా అదే ప్రాబ్లం వచ్చేసింది. ఓన్లీ వాట్సాప్ అయితే పనిచేసింది కానీ మామూలు ఫోన్ అయితే పనిచేయలేదు అనమాట. ఎందుకని? లింక్ సరిగ్గా. అదేవిధంగా బాబా ఓకే, బాబాని గుర్తుంటున్నారు, కానీ శక్తిశాలి స్మృతి స్వతహాగా ఉండాలి అని అంటే మీకు బాబాతో ఉన్నటువంటి లింక్ మాత్రం తెగిపోకూడదు. ప్రతి సమయము కూడా బుద్ధిలో ఆ స్మృతి అనే లింక్ జోడించబడి ఉండాలి. ఇదే విధి. దీనిని కూడా చాలా చాలా అవసరమైనదిగా భావించండి. ఈ ప్లాన్ పూర్తి చేసే తీరాలి అని ఇతర పనులు అవసరంగా భావిస్తున్నారు, అందువలన సమయం తీస్తున్నారు, శక్తిని ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ఇది కూడా అవసరం. మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నారనుకోండి, మాటల్లో చాలా పట్టుదల ఉంటుంది కదా. ఒక పని చెయ్యాలి వాళ్ళ అనుకున్నామంటే డెఫినెట్ గా చేసి తీరతారు వాళ్ళు, అంతేనా?
అదే విధంగా ఇది కూడా చాలా అవసరమని భావించండి. మొదట ఈ పనిని పూర్తి చేసేసి ఆ తర్వాత స్మృతి చేస్తామని స్మృతిని వెనకవి పెట్టమాకండి. అరే సేవ చాలా చెప్పారు కదా, ఈ సేవ అయిపోయిన తర్వాత అప్పుడు స్మృతి చేస్తాంలే అని స్మృతికి సెకండ్ నెంబర్ ఇవ్వమాకండి. మీ కార్యక్రమంలో దీనికోసం సమయం తీయటాన్ని కూడా కలుపుకోండి. ఇప్పుడు సేవా ప్లాన్ చేయాలి, దానికోసం 2 గంటల సమయాన్ని తీసి మీటింగ్ చేస్తున్నారు, ప్రత్యక్షంలోకి తీసుకొస్తున్నారు. ఈ 2 గంటలతో పాటుగా మధ్య మధ్యలో ఇది కూడా చేయాలి. ఇప్పుడు దీనిని కలపండి. అప్పుడు 1 గంట కోసం ప్లాన్ చేసుకున్నది అర్ధ గంటలో పూర్తయిపోతుంది. చేసి చూడండి మీరు. ఇప్పుడు తాజాదనంతో మీకు మీరే లేవడం అనేది వేరే విషయం. కానీ పని కోసం మేల్కోవాల్సి వచ్చిందే అనుకోండి, దాని ప్రభావం శరీరం పైన పడుతుంది. అవునంటారా కాదంటారా? అందరికీ అనుభవమే కదా. ఫ్రెష్గా ఉంది బుద్ధి, పెందలాడి పడుకున్నారు, 3 మెలకు వచ్చేసింది, బాబాని ఫ్రెష్గా జ్ఞాపకం చేస్తున్నారు, శక్తిశాలి స్మృతి అయితే ఉంది. కానీ తప్పదు కదా, 3 గంటలకు లెగవాల్సిందే కదా, నియమము కదా. బలవంతపు శాపనార్థం లాగా బలవంతార్థంగా మీరు యోగం చేస్తూ ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది అది? ఇష్టంతో చేయాలి, కష్టంతో కాదు. అసలు వాస్తవానికి బాబాని ఎందుకు జ్ఞాపకం చేయాలి? ఆలోచించండి, మీకు మీరే ప్రశ్న చేసుకోండి, సమాధానం రాబట్టుకోండి. అంటారు కదా, ఏదైనా ఒక విషయంలో ఎందుకు, ఏమిటి, ఎలా ఇట్లాంటి ప్రశ్నలు ఏమాకండి, ప్రశ్నలమయమైపోతుంది అని అంటారు. కానీ కొన్ని సార్లు అది కూడా అవసరం. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి యోగము అనే సబ్జెక్ట్ ఉంది అనుకోండి. అసలు యోగం అంటే ఏంటి అని మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి, దానికి సమాధానాన్ని రాబడుతుంది. యోగం ఎందుకు చెయ్యాలి ప్రశ్న వేసుకోండి, సమాధానం రాబట్టండి. వస్తుందా సమాధానం? యోగం ఎందుకు చేయాలి? ఇప్పుడు కాదు, తర్వాత చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అందరి యొక్క మ్యూట్లు ఆఫ్ చేస్తున్నాయి కదా. యోగం ఎవరితో చేయాలి? అసలు యోగం చేస్తే నాకు కలిగేటటువంటి లాభం ఏంటి, ప్రాప్తి ఏంటి, యోగం చేయకపోతే జరిగేటటువంటి నష్టం ఏంటి అని ఈ ప్రకారంగా 5 ప్రశ్నలు వేసుకోండి. యోగం అంటే ఏమిటి, యోగం ఎందుకు చేయాలి, యోగం ఎవరితో చేయాలి, యోగం చేయడం వల్ల కలిగే లాభాలేంటి, చేయకపోతే నష్టాలేంటి అని ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుంది? మీకే అర్థమవుతుంది. తాజాదనంతో లేవడం అనేది వేరే విషయం. కానీ తప్పదు కదా, చెయ్యాలి కదా అని చెప్పి బలవంతంగా మీరు లేచారే అనుకోండి, దాని ప్రభావం శరీరం పైన పడుతుంది. అందువలన స్మృతి, సేవ రెండింటిపైన కూడా సమానత యొక్క ధ్యాస ఉంచండి. పిల్లలు చాలా బిజీగా ఉంటున్నారంట, అవునా? బట్టికి రమ్మంటే రాలేనంత బిజీగా ఉంటున్నారట, అవునా? ఆ బిజీగా చూసానట, ఆ బిజీని చూసంట బాబ్దాదా అనుకుంటున్నారంట, వీళ్ళ తలకి మర్దన చేయాలబ్బా అనుకుంటున్నారంట. కానీ స్మృతి కోసం ఈ విధంగా సమయం తీస్తే వతనంలో బాబ్దాదా మర్దన చేస్తారు. ఇప్పుడు సేవ బాగా చేస్తున్నారనుకోండి, నాకు కూడా చాలా అనుభవం అనమాట. సేవ బాగా జరుగుతా ఉంది, అయినా కానీ స్మృతి కోసం సమయాన్ని తీస్తే ఆ సమయంలో బాబా మర్దన చేసేస్తారు. ఎంత ఫ్రెష్నెస్ అనుభవం అవుతుంది అంటే, ఆ సేవ అయ్యేంత వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు, నిర్విఘ్నంగా జరిగిపోతా ఉంది. బాబా అంటున్నారు, మీరు గనక ఈ విధంగా సమయం తీశారే అనుకోండి, వతనంలో బాబ్దాదా మర్దన చేస్తారు. మర్దన అంటే లౌకికమైందా? అందరికీ కూడా తలకాయ నొప్పి వస్తే ఏం చేస్తారు, ఏదో మర్దన చేస్తూ ఉంటారు కదా, అది కాదు, అలౌకికమైనది. అలౌకికంగా బాబా గనక మర్దన చేస్తే ఒక్కసారిగా పిల్లలు తాజాగా అయిపోతూ ఉంటారు. అంటే ఒక్క సెకను యొక్క శక్తిశాలి స్మృతి అనేది తనువుని, మనస్సుని కూడా తాజాగా చేసేస్తుంది. బాబ్దాదా యొక్క వతనానికి వచ్చేసేసేయండి, అప్పుడు ఏ సంకల్పం చేస్తే అది పూర్తయిపోతుంది. శరీరం యొక్క అలసటైనా కానీ, బుద్ధి యొక్క అలసటైనా కానీ, స్థితి యొక్క అలసటైనా కానీ, అసలు బాబా వచ్చింది దేనికోసం? మీ యొక్క అలసటను తీర్చడానికి కదా, అవునా కదా? ఈరోజు డబల్ విదేశీయులతో బాబ్దాదా పర్సనల్ ములాఖాత్, వ్యక్తిగతమైన ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, మీరు చాలా మంచిగా సేవ చేశారు, మరియు సేవ అనేది చేస్తూనే ఉండాలి కదా. సేవ లేని జీవితం అందు ఏదైనా ఉందా?
పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా సేవ అనేది చేస్తూనే ఉండాలి. ఏ ఏ సేవలు ఉన్నాయి? ముఖ్యంగా రోజు మొత్తంలో జరిగే సేవలు 4 రకాలైన సేవలు. స్థూల సేవ, మనసా సేవ, విశ్వ సేవ, యజ్ఞ సేవ. ఈ 4 రకాల సేవలు పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా మనలో జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సేవ అయితే చేస్తూనే ఉండాలి. సేవ పెరగడం అనేది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చాలా సేవ అయిపోయింది అని మీరు ఎంతగా అనుకున్నా, డ్రామా యొక్క నిర్ణయం అనుసారంగా ఇంకా సేవా ప్లాన్లు తయారు చేయాల్సిందే, నిమిత్తంగా మీరందరూ కూడా చేయాల్సిందే. ఈ నిర్ణయాన్ని అయితే ఎవరు కూడా మార్చలేరు. 1 సంవత్సరం సేవ చేసిన తర్వాత విశ్రాంతి ఇవ్వాలని బాబా అనుకున్నా గానీ ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు సేవ బాగా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, సేవ నుండి ముక్తులై తీరిగ్గా కూర్చోగలుగుతారా? ఆలోచించండి. సేవ చేయమన్న రత్నకుమారక్కకి బాగా బాధ్యత ఇచ్చేసాము. సేవే వదిలేమ్మ ఖాళీ కూర్చోండి అంటే ఖాళీగా కూర్చోగలుగుతారా? సేవ నుండి ముక్తులు అయిపోగలుగుతారా? స్మృతి అనేది బ్రాహ్మణ జీవితానికి భోజనం. అదే విధంగా సేవ కూడా భోజనమే. భోజనం చేయకుండా ఎవరైనా ఉంటారా? కానీ సమానత అనేది తప్పనిసరి. బుద్ధి పైన భారం పడేంతగా ఎక్కువగా సేవ చేయకండి. అలాగని సోమరిగా అయ్యేలాగా కూడా అవ్వకండి. భారం ఉండకూడదు, సోమరితనము ఉండకూడదు. దీన్నే అంటారు సమానత అని అంటారు. డబల్ విదేశీయులు అయితే సేవ యొక్క ఉల్లాసం బాగా ఉంది కాబట్టి బాగా వృద్ధి చేస్తున్నారు. 14 సంవత్సరాల్లో విదేశీ సేవలో చాలా వృద్ధి చేసేశారు. లౌకికము మరియు అలౌకికమైనటువంటి డబల్ కార్యం చేస్తూ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. డబల్ కార్యంలో సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు మరియు బుద్ధి యొక్క శరీరం యొక్క శక్తిని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది కూడా బుద్ధి యొక్క అద్భుతం. లౌకిక కార్యం చేస్తూ సేవలో ముందుకు వెళ్ళడము అనేటటువంటిది చాలా చాలా సాహసోపేతమైనటువంటి కార్యం. ఇటువంటి ధైర్యం కలిగినటువంటి పిల్లలకి బాబ్దాదా ప్రతి సమయం కూడా సహయోగిగా ఉంటారు. మరి లౌకికమైన పనులు చేసుకోవాలా లేదా? ఎంత ధైర్యం పెట్టుకొని సేవ చేస్తూ ఉంటారో అంత కోటాను కోట్లు బాబా సహాయకారిగా ఉంటారు. ఎందుకంటే 2 పాత్రలు, డ్యూయల్ రోల్. మేమనుకోండి ఇప్పుడు ఒకటే సేవ, మీరైతే లౌకిక సేవ, అలౌకిక సేవ రెండింటి యొక్క నిభాయిస్తూ ఉంటారు కదా. ఇది చూసట బాబా చాలా చాలా సంతోషపడుతూ ఉన్నారు. బాబా ఫైనల్ గా అంటున్నారు, భలే మీరైతే మాయ నుండి ముక్తులే కదా మీరందరూ కూడా. యోగయుక్తులైతే స్వతహాగానే మాయ నుండి ముక్తులుగా ఉంటారు. యోగయుక్తంగా లేకపోతే మాత్రం మాయ నుండి కూడా ముక్తులుగా కాలేరు. బ్రాహ్మణాత్మలు మాయకి కూడా ప్రేమ అనిపిస్తారట. పాయింట్ బాగుందా? బ్రాహ్మణాత్మలంటే బాబాకి పరివారానికే కాదు, మాయకి కూడా చాలా చాలా ఇష్టమట. బలశాలులు ఎవరైతే ఉంటారో అటువంటి బలశాలితో పోరాటంలో మజా వస్తుంది కదా. మరి మాయ కూడా శక్తిశాలి. మీరు సర్వశక్తివంతులు కాబట్టి మీతో ఆడడం మాయకు కూడా ఇష్టమట. అంటారు కదా, మీరు జ్ఞాన మార్గంలో ఎంతెంత తీవ్రంగా ముందుకు వెళ్తూ ఉంటే అంతంత వేగంతో పరీక్షలు కూడా అంత కఠినంగా వస్తూనే ఉంటాయి. మీ అందరి జీవితాల్లో అనుభవమే కదా. మాయ అప్పుడప్పుడు కొత్త కొత్త రూపాల్లో వస్తుంది అని మాయ గురించి ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా. జ్ఞాన సాగరులు అంటే బాబా గురించి తెలుసుకోవాలి, రచన గురించి తెలుసుకోవాలి, మాయ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రచయిత గురించి తెలుసుకున్నారు, రచన గురించి తెలుసుకున్నారు, కానీ మాయ గురించి తెలుసుకోలేదు అంటే జ్ఞానసాగరులు కానట్లే. మేము జ్ఞానసాగరులు అండి, కానీ మాయ అంటే మాకు తెలియదండి. అది కుదరదు. మాయ అంటే ఏంటి, మాయ ఏ ఏ రూపాల్లో వస్తుంది అనేటటువంటి జ్ఞానం కూడా ఉండాలి. ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా కానీ అప్పుడప్పుడు తనువు బలహీనంగా ఉండి పని భారం ఎక్కువగా ఉన్నా కానీ మనసుతో మాత్రం ఎప్పుడూ బలహీనంగా అవ్వమాకండి, అలిసిపోమాకండి. అప్పుడప్పుడు వర్క్ ఎక్కువ అవుతుంది, వర్క్ లోడ్ కదా. తను బలహీనంగా ఉంటుంది, పని భారం ఎక్కువగా ఉంటుంది, వర్క్ ఎక్కువ చేయాల్సింది ఉంటుంది అనమాట. మనసుతో మాత్రం ఎప్పుడు కూడా అలసిపోమాకండి. ఎందుకంటే మీ మనసు చాలా ఫ్రెష్నెస్ ఉందనుకోండి, శక్తిగా సంతోషంగా ఉందనుకోండి, తనువు యొక్క అలసట కూడా సమాప్తం అయిపోతుంది. మనసు లోపల అలసట వచ్చేసింది అనుకోండి, తనువు కూడా ఆటోమేటిక్ గా తనువు యొక్క అలసటని పెంచుతుంది. బా ఓపిక అయిపోయింది, ఇంకా నేను చేయలేము, నా వల్ల కాదేమో అనే సంకల్పం చేస్తే ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ దేహం మీద పడుతుందా లేదా? అంటే ఉండాల్సినటువంటి లోడ్ కంటే కూడా ఎక్కువ లోడ్ అనుభవం అవుతుంది. ఏం పర్లేదు, నేను చేయగలుగుతాను, నేను తేలిగ్గా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, నా పక్కన సర్వశక్తివంతుడైన బాబా ఉన్నారు అని అనుకుంటే ఎంత పెద్ద కార్యమైనా చిటికలో చేసేస్తా ఉంటారు. అస్సలు భారం కాదు.
కాబట్టి మనస్సు ఎప్పుడు అలిసిపోవద్దు. ఒకవేళ అలిసిపోతే మనస్సుకు అలసట కలిగింది అనుకోండి, ఒక్క సెకండ్‌లో పతనానికి వచ్చేసేయండి. ఒకవేళ మనస్సుకి అలిసిపోయి అలవాటు అయిపోతే బ్రాహ్మణ జీవితం లోపల ఏవైతే ఉత్సాహ ఉల్లాసాలు ఏవైతే అనుభవం అవ్వాలో అవి మాత్రం అనుభవం కావు. నడుస్తారు అంతే. జ్ఞాన మార్గంలో నడవమంటే నడుస్తూ ఉంటారు. నడిపించేవారు నడిపిస్తున్నారు అన్నటువంటి అనుభవం మాత్రం కాదట వాళ్ళకి. కష్టంగా నడుస్తుంది. తప్పదు కదా! పురుషార్థం చెయ్యాలి కదా! యోగం చెయ్యాలి కదా! అని ఈ ప్రకారంగా అనుభవం. మీకు కష్టం అనిపించింది అనంటే ఆటోమేటిక్‌గా మనస్సు యొక్క అలసట కూడా అనుభవం అయిపోతుంది. అందువల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సేవ చేయించేవారు చేయిస్తున్నారు. నడిపించేవారు నడిపిస్తున్నారు అని అనుభవం చేసుకోండి. సమయము మరియు శక్తి రెండింటిని అనుసరించి సేవ చేస్తూ ముందుకెళ్ళండి. సేవ ఎప్పుడు కూడా మిగిలిపోదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాకపోతే రేపైనా అవ్వాల్సిందే. సత్యమైన మనస్సుతో, మనస్పూర్వకమైనటువంటి స్నేహంతో ఎంత సేవ చేయగలుగుతారో అంత చేస్తే, మీరు ఇంతే ఎందుకు చేశారు, అంత ఎందుకు చెయ్యలేదు అని బాబా మాత్రం మిమ్మల్ని ఎన్నటికీ కూడా నిందించరు. శభాష్ అంటారు. సమయం అనుసరించి, శక్తిని అనుసరించి, సత్యమైన మనస్సుతో సేవ చేస్తే సత్యమైన మనస్సు గట బాబా రాజీ అయిపోతారట. అప్పుడు ఏదైనా మీ కార్యం మిగిలిపోతే బాబాని ఎలాగలా పూర్తి చేయించేస్తారట. ఏ సేవ ఏ సమయంలో అవ్వాలో అది అయ్యి తీరుతుంది, మిగిలిపోదు. ఎవరో ఒక ఆత్మకి ప్రేరణ ఇచ్చైనా సరే బాబ్దాదా తన పిల్లలకి సహయోగిగా చేస్తారు. యోగి పిల్లలకి సమయానుసారంగా సర్వ సహయోగాలు లభించవలసినదే. అవునా కాదా? అందరికీ అనుభవమే కదా. మనం యోగం చేస్తూ సేవలో ముందుకు వెళ్తూ ఉంటేనట అది చేయలేమేమో ఇది చేయలేమో అనిపించదు. సమయానికి బాబాని ఎవరినో ఒకరిని పంపించేస్తా ఉంటారంట, సేవ జరిగిపోతుంది. నాకైతే ఎప్పుడు కూడా బట్టీలు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అరే ఈసారి బట్టీలో ఆ టీచర్ అక్కయ్య గారు రాలేదే, ఈ టీచర్ అక్కయ్య గారు రాలేదే, ఎట్లనా టీచర్ లేకపోతే ఎట్లనా అనిపిస్తూ ఉంటుంది. ఆ టయానికి బాబా ఎలా సెట్ చేస్తాడంటే, ఈసారి 2 టీచర్లే ఉన్నారు అనుకుంటా, అప్పటికప్పుడు బాబా సెట్ చేసేస్తాడు. 6 టీచర్లు, 8 మంది టీచర్లు, 10 మంది టీచర్లు కూడా అయిపోతారు. నిన్నైతే 9 మంది టీచర్లు వచ్చేసారు. ఎందుకంటే టీచర్లు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత శోభాయమానంగా ఉంటుంది బాబా ఇల్లు. బట్టి లోపల కూడా వాతావరణం చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తిశాలి వైబ్రేషన్స్ ఉంటాయి కదా. కాబట్టి మనం యోగం చేస్తూ ఉంటే చాలు, ఆ యోగి పిల్లలకి సమయానుసారంగా సర్వ సహయోగాలు లభించాల్సిందే. కానీ సహయోగం ఎవరికి లభిస్తుంది అంటే, ఎవరికి లభిస్తుంది సహయోగం? నాకు లభిస్తుందని అనరా మీరు? మీకు లభించడం లేదా? ఎవరికి లభిస్తుంది అని అంటే, సత్యమైన మనస్సు కలిగినటువంటి సత్యమైన సేవాదారులకు లభిస్తుంది. మరి మీ అందరూ సత్యమైన సేవాదారి పిల్లలేనా? మీకు సహయోగం లభిస్తుందా? సమయానికి మీరు వచ్చారు అక్కయ్య, మీరు లేకపోతే అసలు ఈ సేవ జరిగేదే కాదు అని వాళ్ళని మెచ్చుకుంటారా? బాబాని మెచ్చుకుంటారా? బచ్చే, వాళ్ళంతా వాళ్ళు వచ్చారా, నేను పంపిస్తే వచ్చానా అని బాబా అంటారు కదా. అన్నయ్య నిజంగా మీరు ఇక్కడ సమయాన్ని నా భోజనం పెట్టారు కానీ సరిపోయింది, కానీ లేకపోతే నేను ఎంత ఇబ్బంది పడేవాడినో అని చాలా మంది అంటూ ఉంటారు. బచ్చే, నిన్ను ఇబ్బంది పెడతానా, నీకు కష్టం కలిగిస్తానా అని అంటాడు బాబా. మనం చూడండి, ఎప్పుడైనా కానీ సేవలో ఎక్కడికైనా వెళ్తూ ఉంటే సమయానికి భోజనం మనకు తప్పనిసరిగా లభిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే అది అంతే కమాల్. మనం ఎంతెంతగా బాబాకి ఇష్టంగా అనిపిస్తామో, బాబాకి అటువంటి ఇష్టమైనటువంటి పిల్లల్ని కష్టపెట్టాలి అని ఎన్నటికీ అనుకో. ఒకసారి మేము జైపూర్ వెళ్ళాం, 20 మంది బ్యాచ్. జైపూర్లో టీచర్ గారు మాకు భోజనం పెట్టడానికి కుదరలేదన్నమాట. మరి ఏం చేయాలి? అప్పటికి ఏదో రకంగా అటుకులన్నీ కూడా తీసుకొని అటుకులు నానబెట్టేసి పెరుగులో వేసి తినిపించడము, బేల్పూరి చేయడము ఏదో చేసేసాం. అయినా కానీ పిల్లలు ఆకలితో ఉంటారు. ఏదైనా కానీ మన వాళ్ళకి ఏంటంటే ఆ రొట్టె లేకపోతే అన్నమో తింటే దాని ఉన్న తృప్తి పళ్ళు తింటే మజా అనిపించదు. మరి బాబాని అడిగా, ఏం చేయమంటావు బాబా అంటే, ఆ సమయంలో జస్ట్ టచ్ ఇప్పించాడు. ఏమని అంటే, ఒక అన్నయ్య గారు, బాగా తెలిసిన అన్నయ్య గారు భోపాల్లో ఉన్నారు. సరే ఫోన్ చేస్తే టైం చూస్తే కరెక్ట్గా ఉదయం 7ంటికి చేరుకుంటుంది భోపాల్ స్టేషన్లో. 5 మినిట్స్ ఆగుతుంది. వెంటనే అన్నయ్యని అడిగాను. అన్నయ్య అక్కడ ఉన్నటువంటి టీచర్ అక్కని అడిగారు. టీచర్ గారు పర్మిషన్ ఇచ్చేసేసారు. 20 మందికి కూడా ఉదయం 7 గంటలకల్లా స్టేషన్కి ఒక అన్నయ్య గారు వచ్చేసి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం కూడా పంపించేసేసారు.
అది ఎలా జరిగింది? నిజంగా అన్నయ్యని మెచ్చుకుంటే అన్నయ్య కాదు మెచ్చుకోవాల్సింది. ఎవరిని మెచ్చుకోవాలి? బాబా. మనందరికి కూడా ఆ వెళ్ళినటువంటి బ్యాచ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాబా అంటే లగన్ ఉండబట్టి. ఎక్కడి నుంచి వస్తున్నారు అందరూ కూడా? మధుబను నుండి వస్తూ ఉన్నారు. బాబాతో మిలనం చేసుకొని వస్తుంటే శక్తి యొక్క అనుభవం అవుతుందన్నమాట. సత్యమైన పిల్లలకి తప్పనిసరిగా సహయోగం లభిస్తుంది. ఓపిక లేదు అనుకుంటాం. కానీ ఎక్కడ లేని ఓపిక వస్తది. నైట్ నిద్ర పోకపోయినా గానీ అలసట అనిపించదు సేవ ఉన్నప్పుడు. ఎందుకంటే చేసేవాడెవరు? నేను చేస్తున్నాను అనుకుంటే మాత్రం మీకు భారం అనిపిస్తది. దాని యొక్క భారం దేహం మీద పడుతుంది. చేయించేవాడు చేయించుకుంటూ ఉన్నాడు. నేనైతే నిమిత్తుడని అనుకున్నాము అనంటే ప్రతి 15 రోజులకి బట్టి ప్రోగ్రామ్ చేయాలి అంటే అంత చిన్న విషయం అయితే కాదు. ఎన్ని రకాలుగా ప్లాన్లు వేసుకోవాలో ముందు నుంచే ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయో. కానీ ఒకటే సంకల్పం. చేయించుకునేవాడు ఆయన. ఎన్నాళ్ళు చేయించుకుంటాడో తెలీదు. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అంతకంటే కూడా తెలియదు. సంఖ్య ఎప్పుడు కూడా తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. బాబా మీద భారం పెట్టేస్తా. ఒకసారి 60 మంది అవుతారు. అయ్యో! 60 మంది అయ్యారనుకుంటా. ఒక్కసారి 100 మంది అయిపోతారు. అయ్యో! 100 మంది వస్తే ఎట్లనా అనుకుంటా. సమయానికి మొత్తం బాబా సెట్ చేసేస్తాడు అసలు. ఎంత ఫ్రీగా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు అనంటే అంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. బాబా కమాల్. అద్భుతం. కాబట్టి ఎప్పుడు కూడా బాబాకి సరెండరబిలిటీ ఉండాలి. సమర్పణ భావం అనేది ఉండాలి. బాబా నడిపిస్తూ ఉన్నారు. నేను నడుస్తూ ఉన్నాను. నడిపించేవాడు, చేసి చేయించేటటువంటి వాడు బాబా. నేను నిమిత్తంగా ఇది చేస్తున్నాను అనేటటువంటి భావనలో సత్యమైన మనస్సు కలిగి ఉంటే బాబా చేయించుకుంటాడు. మరి మీరందరూ కూడా సత్యమైన పిల్లలే కదా, సేవాదారి పిల్లలే కదా, మాపై యజమాని రాజీ అని అనుభవం చేసుకుంటున్నారు కదా. మీ యజమాని బాబా రాజీ అయిపోయాడా మీకు? బాబాని రాజీ చేసుకోవడం వచ్చిందా అందరికీ అని అడుగుతూ ఉన్నారు. అచ్చా, ఓ శాంతి. స్మృతి మరియు సేవ యొక్క సమానత ద్వారా బాబా యొక్క ఆశీర్వాదాలకు అధికారి అయినటువంటి వారికి, సదా బాబా సమానంగా డబల్ లైట్ గా ఉండేటటువంటి వారికి, సదా నిరంతరము శక్తిశాలి స్మృతి యొక్క లింక్ జోడించే వారికి, సదా శరీరాన్ని ఆత్మని తాజాగా చేసుకునేటటువంటి వారికి, ప్రతి కర్మను కూడా విధిపూర్వకంగా చేసేటటువంటి వారికి, సదా శ్రేష్ట సిద్ధిని ప్రాప్తింప చేసుకునే వారికి, ఇటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైన సమీప పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే.